సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా 2 కప్పుల సేమియా తీసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని తర్వాత దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సేమియా ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 కప్పుల సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకుని అవి 1.5 కప్ వచ్చే వరకు మరిగించుకోవాలి. అంటే ఒక అరవంతు తగ్గిపోయేంత వరకు మరిగించుకొని తర్వాత వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెడితే సేమియా ఉప్మా రెడీ అయిపోతుందండి. పొడి పొడిలాడుతూ తినడానికి టేస్టీగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.